గుడ్ మార్నింగ్. సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అమెరికా నుంచి మనకు జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ అత్యద్భుతమైన విజయం సాధించింది. సార్, ఇది ఆసియా కప్ గెలవడం 9వసారి టీమిండియాకి. కానీ ఇక్కడ ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్ళందరూ కూడా నిరాకరించారు. కారణం ఏంటంటే ట్రోఫీ ఇచ్చేది పాకిస్తాన్ మంత్రి, అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ. గతంలో కూడా చూసాం కదా సార్, పాకిస్తాన్ మీద ఇదే ఆసియా కప్లో గెలిచినప్పుడు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భారత ఆటగాళ్లు నిరాకరించారు. అప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ విమర్శలు చేసింది టీమిండియా మీద. సో ఇప్పుడు ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించిన పరిస్థితి. అంటే పాకిస్తాన్పై ఆడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కదా సార్. ఆ హైప్ కూడా ఈసారి ఆసియా కప్కి లేదు. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇప్పుడు ట్రోఫీ తీసుకోకపోవడం, ఈ చర్యలతో టీమిండియా భారతీయుల మనసు గెలిచిందా అంటే ఏం చెప్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి ఈ చర్యల మీద? అంటే భారతీయ ప్రజల మనసు గెలిచింది అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజల్లో ఉండేటువంటి ఎమోషన్ ఇది. అంటే పాకిస్తాన్తో ఆడడాన్నే ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇవాళ గెలిచాం గనక ప్రజల్లో ఆనందం ఉంది, వీధి వీధిన జరుపుకుంటున్నారు. ఇప్పుడు నేను అమెరికాలో ఉంటే డలాస్, ఆస్టిన్లలో కూడా సంబరాలు జరుపుకుంటున్నాను. సో మీకు ప్రపంచవ్యాపితంగా ఉన్న భారతీయులంతా కూడా ఆనందాన్ని జరుపుకుంటున్నారు. కానీ అందువల్ల ఆ మ్యాచ్ గెలిచామన్న ఆనందం ముందు ఇవేవి ముఖ్యం కాదు. పహల్గాం దాడులు సంబంధం లేనప్పుడు కూడా భారత్ పాక్ల మధ్య క్రికెట్ అంటే ఓ యుద్ధ వాతావరణాన్ని మరిపించేది. అందువల్ల ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ సమవుజ్జీలు కూడా ప్రపంచ క్రికెట్ వేదిక పైన. కానీ ఈరోజు ఇండియన్ క్రికెట్ టీంకు పాకిస్తాన్ సమవుజ్జీలు కాదు. వాస్తవంగా నేను కూడా మ్యాచ్ చూశాను, ఇక్కడ డలాస్లో ఉంది. సో 3 వికెట్స్ పడిపోయాక మిడిల్ ఆర్డర్ టీంని కాపాడింది. ఒక రకంగా మన విజయ్ తిలకాన్ని దిద్దాడు. సో అందువల్ల 3 వికెట్స్ పడిపోయినప్పుడు కన్సర్న్ కనబడింది. కానీ మనము మిడిల్ ఆర్డర్ నిలదొక్కుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెట్టి టీంకు గర్వకారణంగా నిలిచారు, దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇవాళ మనం ట్రాఫీ తీసుకున్నా తీసుకోకపోయినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇండియన్ టీమ్ ఈజ్ ఏషియన్ ఛాంపియన్. ఇదైతే పోదు కదా. సో ఈ వివాదాలు ఏదున్నా ఆసియా ఖండానికి క్రికెట్ ఛాంపియన్ భారతదేశమే, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఇక ఈ సింబాలిజం అవసరమా? మ్యాచ్ అయితే ఆడాం కదా. ఇప్పుడు మోసిన్ నఖ్వీ కూడా పాకిస్తాన్ మంత్రి హోదాలో మనకు ట్రాఫీ ఇవ్వడం లేదు. ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ట్రాఫీ ఇస్తున్నారు. అందువల్ల ఆ రెండింటి మధ్య కూడా మనం తేడాను గమనించాలి. మనం ఒక వ్యక్తిని ఎలా చూస్తామని. సో వీఆర్ నాట్, మనం ట్రాఫీ తీసుకుంటున్నది పాకిస్తాన్ నుంచి కాదు, ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మనం ట్రాఫీ తీసుకుంటున్నాం. అందువల్ల అక్కడ వ్యక్తి కాదు మనకు రిప్రజెంట్ చేసేది, ఒక సంస్థ. సో ఆసియా క్రికెట్ అసోసియేషన్ మన బీసీసీఐ లాగానే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ లాగానే ఏషియన్ కాంటినెంట్కు బాధ్యత వహిస్తున్న క్రికెట్ సంఘం అది. అందువల్ల మనము పాకిస్తాన్ నుంచో పాకిస్తాన్ మంత్రి నుంచో తీసుకోము. పాకిస్తాన్లో ఓడించిన తర్వాత పాకిస్తాన్ మంత్రి మనకెందుకు ట్రాఫీ ఇస్తాడు? సో అందువల్ల తీసుకున్నా కూడా తప్పని నేను అనుకోను. కానీ ఇండియన్ టీం దేశంలో ఉన్న ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని నేను తీసుకుని ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అవాయిడ్ కూడా చేయలేము. ఇప్పుడు ఉదాహరణకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. అక్కడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా వచ్చాడు. మనం కాదనగలమా? ఎందుకంటే మనము మెంబరు, వాళ్ళు కూడా మెంబరు. సో ఇంటర్నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ కాంటెస్ట్లలో యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి మనం పోకుండా ఉండలేము. ఎందుకంటే మారిన అమెరికా, ట్రంప్ దాడుల నేపథ్యంలో అది చాలా ముఖ్యం కూడా మనకు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని పిలవకుండా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఊరుకోదు. ఎందుకంటే అది ఎస్సీఓలో మనం ఒక్కరమే కాదు కదా మెంబర్. సో అందువల్ల క్లారిటీ మనకు ఉండాలి. డొమెస్టిక్ పాలసీస్ వేరు, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ వేరు. దేశంలో పాకిస్తాన్తో క్రికెట్ ఆడకపోవడం
అనేది తప్పని అనుకోని ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాస్తవంగానైతే రాజకీయాలకు, క్రీడలకు డీలింగ్ చేయాలి. ఎమోషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ క్రికెట్ ఈజ్ లైక్ ఎ రిలీజన్ ఇన్ ఇండియా. ఈ భారతదేశంలో ఒక మతం లాంటిది. క్రికెట్ ఉన్న ప్రత్యేకత, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకు ఉండే హిస్టారికల్ నేపథ్యము ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పహల్గాం దాడుల నేపథ్యంలో ఆ మేరకు ప్రజల్లో భావోద్వేగాలు ఉండడాన్ని అర్థం చేసుకోగలం. కొన్ని సందర్భాల్లో ఏది సరైంది కాదు అనేది నిర్ణయించుకోవడం కూడా చాలా కష్టం కనుక పబ్లిక్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు సింబాలిజాన్ని కూడా పాటించాల్సి వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వేరు. ఇంటర్నేషనల్ ఉదాహరణకు మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడక తప్పలేదు కదా. ఇలా గెలిచాం కనుక ఆనందంగా ఉన్నాం, సంబరాలు జరుపుకుంటున్నాం. ఓడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఆ పనికి బాగా దేశంతో ఎందుకు ఆడాలి అని అనేవారే కదా. మన బీసీసీ దుమ్మెత్తిపోసేవారు, మీరు ఎందుకు మ్యాచ్ పెట్టారు, ఇలా పాకిస్తాన్తో ఓడిపోయి మనకు అవమానం కలిగింది అని. అందువల్ల క్లారిటీ ఉండాలి, దేశం మచ్యూర్డ్గా లీడర్షిప్ ఉండాలి. ఎక్కడ మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో యూ కెనాట్ అవాయిడ్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ప్రపంచంలో భాగం. మనం అవునన్నా కాదన్నా ప్రపంచంలో భాగమే కాదు, మన జాగ్రఫీ కూడా. ఇప్పుడు సార్క్ ఆల్రెడీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇండో పాక్ టెన్షన్స్ వల్ల ఆగిపోయింది కూడా. మీకు 2015 సమ్మిట్ తర్వాత ఇప్పటివరకు సమ్మిట్ జరగలేదు. అందువల్ల సార్క్ అనేది డీఫంక్ట్ అయింది. ఏం జరుగుతుంది దానికి పోటీగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కొత్త కౌన్సిల్ ఏర్పాటు దిశగా ప్రయాణం చేస్తుంది. నష్టపోయింది ఎవరో మనమే కదా. సో అందువల్ల కొన్ని ఇంటర్నేషనల్ పోటీలు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అవాయిడ్ చేయకూడదు. అది దేశ నాయకత్వం ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాలి. కానీ ప్రజల్లో ఉండే ఎమోషన్స్కు నేను రెస్పాండ్ అవుతాను అనడం కూడా అక్కడ ఆ మాటకొస్తే ప్రజల ఎమోషన్స్ క్రికెట్ ఆడవద్దని. ఈవెన్ ఓవైసీ లాంటి నాయకులకు కూడా పాకిస్తాన్తో క్రికెట్ ఆడడమే. ఇప్పుడు రేపు వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరుగుతుంది, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. మనం వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరిగితే పాకిస్తాన్ రాణిస్తామా? పాకిస్తాన్ ఇండియాలో ఆడుతుంటే మేము ఆడమంటే అది ఎలా సాధ్యము? ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ చూడాలి కదా. రేపు పాకిస్తాన్తో మన ప్రధానమంత్రి చర్చలు జరిపే రోజు కూడా రాదని నేను చెప్పగలమా? కార్గిల్ యుద్ధానికి కారణమైన పర్వేజ్ ముషర్రఫ్తో మన దేశ ప్రధానమంత్రి, భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి చర్చలు జరపాల్సి రాలేదా? ఆగ్రాలో కరచాలనం చేసుకోలేదా? నిసార్లు యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో ఆ మేరకు మెచ్యూరిటీ లీడర్షిప్ చూపెట్టాలి. ఆ మేరకు ప్రజల్ని ప్రిపేర్ కూడా చేయాలి. అందువల్ల సింబాలిజం కొన్నిసార్లు అవసరమే కావచ్చు, కానీ ఆ సింబాలిజానికి ఉండే పరిమితులు, సింబాలిజంకి ఉండేటువంటి అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్.